హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. జస్ట్ ఇందాకే 'రైఫల్ క్లబ్' మూవీ చూసాను. రన్ టైమ్ 1 అవర్ 53 మినిట్స్ ఉంటది. ఇదొక డార్క్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్. ఈరోజు నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. టైటిల్ చూసి నాన్ స్టాప్ యాక్షన్ ఉంటదనుకుంటాం. నేను కూడా అలానే అనుకున్నాను. బట్ అలా ఏం లేదు గైస్. యాక్షన్ ఉంది, బట్ దానికన్నా ఎక్కువగా డ్రామా ఉంది. డీటెయిల్‌గా ప్లాట్ అండ్ రివ్యూ చెప్తాను. అంతకుముందు మన ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే మన రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్యా. 4K సబ్స్క్రైబర్స్‌కి జస్ట్ 20 సబ్స్క్రైబర్స్ దూరంలో ఉన్నాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నాకు కూడా కొంచెం మోటివేషన్‌లా ఉంటది. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే, ఒక గ్యాంగ్‌స్టర్ ఒక పెద్ద పార్టీ ఇస్తాడు గైస్. ఆ పార్టీలో డాన్స్ చేసే ఒక అమ్మాయితో ఆ గ్యాంగ్‌స్టర్ కొడుకు మిస్‌బిహేవ్ చేస్తాడు. సో నెక్స్ట్ ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఆ గ్యాంగ్‌స్టర్ కొడుకుని అనుకోకుండా చంపేస్తాడు. సో ఇది ఆ గ్యాంగ్‌స్టర్‌కి తెలిసాక నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే, అన్ని మలయాళం మూవీస్ లాగే వెయిట్ చేపించి మొత్తం క్లైమాక్స్‌లోనే చెప్తారనేలా అనిపించింది మామ. ఏదో హైప్ ఇస్తూ పోతూ ఉంటారు తప్ప పెద్దగా ఏం జరగదు గైస్. లాస్ట్ క్లైమాక్స్‌లో ఫైట్ ఉంటది. అది కూడా చాలా సింపుల్‌గా అయిపోద్ది. మూవీ మధ్యలో ఒక ముళ్ళపందిని వేటాడే సీన్ ఉంటది. అది కొంచెం బావుంది. క్లైమాక్స్ ఫైట్ పర్లేదు. సింపుల్‌గా చెప్పాలంటే 'మహాన్' మూవీ ఉంది కదా! మన 'విక్రమ్' గారి మూవీ. సేమ్ అదే టైప్ ఆఫ్ మేకింగ్‌తో మలయాళం స్లో బర్నింగ్ డ్రామా మూవీ చూసినట్టు అనిపించింది. మ్యూజిక్ బావుంది. బట్ అది కొత్తగా అనిపించలేదు. యూట్యూబ్‌లో రెట్రో మ్యూజిక్‌లన్నీ ఉంటాయి. సేమ్ అలానే ఉంది గైస్. సినిమాటోగ్రఫీ బావుంది. కొన్ని సీక్వెన్సెస్‌లో ఎలివేషన్స్ చాలా బావున్నాయి. అండ్ మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే, రన్ టైమ్ అండర్ 2 అవర్స్ ఉంటది. బట్ 2½ అవర్స్ మూవీ చూసిన ఫీలింగ్ కలిగింది. అంటే డ్రామా ఎక్కువ అవ్వడం వల్ల అలా అనిపించిందంటున్నాను. పేరులో 'రైఫల్ క్లబ్' అని పెట్టి ఇంకొంచెం యాక్షన్ డోస్ పెంచొచ్చు కదా! 'మార్కో' అంత కాకపోయినా ఈజీగా ఇంకో 2 యాక్షన్ బ్లాక్స్ పెట్టొచ్చు. ఓకే. ఇది నా ఒపీనియన్ మాత్రమే. అనురాగ్ కశ్యప్ చాలా చేశాడు. ఏంటో అన్ని మంచి మూవీస్ డైరెక్ట్ చేసిన అతను ఇప్పుడు సౌత్‌లో విలన్‌గా చేస్తున్నాడు. బానే చేశాడు గైస్. బట్ డైరెక్టర్‌గా కూడా కంటిన్యూ అయితే చాలా బావుంటది. అండ్ మిగిలిన యాక్టర్స్ అందరూ డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. అండ్ మెయిన్‌గా మెన్షన్ చేయాల్సింది తెలుగు డబ్బింగ్ చాలా బావుంది. సో ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 60%. అడల్ట్ కంటెంట్ ఏం లేదు కానీ కొన్ని డీప్ కిస్సింగ్ సీన్స్ ఉన్నాయి. సో ఇక అదొక్కటి ఓకే అనుకుంటే ఫ్యామిలీతో చూడొచ్చు. సో ఇది గైస్ 'రైఫల్ క్లబ్' మూవీ గురించి. వీడియో నచ్చితే లైక్ చేసి, మన ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో ఒక మంచి సీరీస్ రివ్యూ ఇవ్వబోతున్నాను. సో ఆ వీడియో చూడాలంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.